ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లలు, గడిచిన దినం తన కృపావాత్సల్యం భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ 2024వ సంవత్సరం 9వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈ దినమంతా కూడా తన కృపావాత్సల్యం భద్రపరుచుకుని క్షేమం అనుగ్రహించును. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం అంటుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి తైలమే చాలా సువాసన గలది. మరి దానికంటే పేరే మంచి మేలు అని రాయబడి ఉంది. మరి నీ పేరు ఎలాగుందో, నీ వాతావరణం ఎలాగుందో. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అని అంటున్నాడు, ఆయన మంచివాడు అని రాయబడి ఉంది. దేవుడు మంచివాడట. మరి ఆయన పిల్లలుగా మనం కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దావీదు మంచి పేరు సంపాదించుకున్నాడు, సమూయేలు మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగా ఎందరో మంచి పేరు సంపాదించుకుని వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము పొందుకున్నారు. కాబట్టి ఈ రోజున మంచి మనసుతో వాక్యం విన్నప్పుడే మనం మంచి పేరు సంపాదించుకోగలం. అంతేకాకుండా దేవాది దేవుని సన్నిధిలో క్రీస్తు మనసు మనం కలిగి ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించుకుంటాం. కానీ ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఆలోచన చేయి. సమాజంలో కానీ, సంఘములో కానీ, గల కుటుంబంలో కానీ నీ జీవితంలో మంచి పేరు కలిగి ఉన్నావా? నీ బిడ్డలు కూడా మంచివారిగా చూసుకుంటున్నారా? సార్ ఆలోచన చేయి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మంచివారిగా లేకపోతే క్రీస్తు మనసు కలిగి ఉన్నటువంటి మనం గొప్పవాడు కదా, క్రీస్తు మంచివాడు కదా. అలాగే మనం కూడా మంచిగా మన జీవితాలు గడుపుకుంటూ ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని ఆశీర్వాదము అని ఇచ్చేవాడని రాయబడి ఉంది. ఆ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి వందనాలు. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైన తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇంకొనైనా మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులకు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. చక్కటి పరిపాలించే జ్ఞానం దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా చెడిపోతున్నారు తండ్రి. అపవాది వాళ్ళలో ఉన్నారు దేవా తండ్రి. నాయన వారి నుంచి, బంధకాల నుంచి విడుదల చేయండి తండ్రి ప్రభా. తండ్రి మీరే రక్షించుకోండి దేవా తండ్రి. బంధకాలన్నింటిని కూడా తెంపి ప్రభా మీరే రక్షించుకోండి తండ్రి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. అలాగే విదేశాలటువంటి బిడ్డలకు అందరికీ మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వాళ్ళ రాకపోకలు మీరు తోడుకొని చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశ పాడి పంటలంతా కూడా మీరు ఆశ్రయించండి. హాస్పిటల్ రోగిని స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల దయచేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేన తండ్రి దేవాదిగో తండ్రి. యేసునికి వందనాలు తండ్రి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేసి గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి ప్రభా. దేవా ఇది దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి దేవా నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని ప్రతి సేవకుడు, సేవకుల కుటుంబాలు, పరిచయం మీరు ఆశ్రయించి నమ్మకం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.